రోమా పత్రిక 8వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువుకుందాం. శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కాని శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం పరిశుద్ధులకు ఒక శుద్ధీకరణ ప్రసాదిస్తున్న ఒక అద్భుతమైన అధ్యాయం. ఈ అధ్యాయం రక్షణ లేని వారికి రాయబడింది కాదు, క్రీస్తు నందున్న వారికి రాయబడిన అధ్యాయం. క్రీస్తు నందున్నవారు అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, సంపూర్ణంగా దేవుని బిడ్డలు. వీరు నిజానికి దేవుని బిడ్డలే అయినా వీరి జీవితంలో శరీరం కార్యాలు, ఆత్మ కార్యాలు రెండు స్పష్టంగా కనబడుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా ఆత్మ కార్యాలు, శరీర కార్యాలు, ఈ రెండిటిని గూర్చి దేవుడు చాలా ప్రత్యేకించి రాస్తున్నాడు. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఈ వాక్య భాగంలోని మనం ధ్యానం చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని స్వభావం గలవారు ఎలా ఉంటారు, శరీర స్వభావం గలవారు ఎలా ఉంటారు? శరీర స్వభావం గలవారు అంటే లోకస్తులేం కాదు, వారు కూడా ఆత్మీయులే, వారు కూడా దేవుని బిడ్డలే. కానీ వారిని వీరిని మనం ఎలా తేటపరచగలం, వేరు చేయగలం? అందరూ సంఘస్థులే, కానీ వీరి మధ్యలో వ్యత్యాసం ఏమిటి? కొందరు శరీర స్వభావం కలిగిన వారు, కొందరు ఆత్మ స్వభావం కలిగిన వారు. ఈ రెండు స్వభావం ఒక మనిషిలో బలంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు శరీర స్వభావానికి లోబడుతున్నాం, కొన్నిసార్లు ఆత్మ స్వభావానికి లోబడుతున్నాం. శరీర స్వభావానికి లోబడుతున్నప్పుడు పాపం పరిపక్వం అవుతుంది. దేవుని స్వభావానికి లోబడుతున్నప్పుడు పరిశుద్ధతలో సంపూర్ణమవుతున్నాం. ప్రభు త్వరగా రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా ఒక ఆత్మ సంబంధులైన ఒక సమూహం దేవునికి కావాలి. దేవునికి స్తోత్ర. బైబిల్లో మీరు ఈ అధ్యాయాన్ని మీరు చదివితే శరీర స్వభావం గలవారు దేవునికి లోబడరు అని రాస్తుంది. శరీర స్వభావం గలవారు దేవునికి ఇష్టలు కారు అని రాస్తుంది. శరీర స్వభావం కలిగిన వారు దేవుని ధర్మశాస్త్రమునకు పూర్తిగా వ్యతిరేకిస్తారట, లోబడరట. శరీర స్వభావం కలిగిన వారు. శరీర స్వభావం అంటే ఏమిటి? ఆత్మ స్వభావం అంటే ఏమిటి? నా మాటల్ని జాగ్రత్తగా వినండి. ఇది సంఘానికి కావాల్సిన ఒక టీచింగ్. ఇది ఒక బోధకునిగా ఈ విషయాలను చాలా తేటగా మీతో మాట్లాడుతున్నాను. ఇందును గూర్చిన అనుభవ జ్ఞానం
వాక్య జ్ఞానం మీకందరికీ అవసరం. ఏదో మామూలు ప్రసంగం కాదు ఇది. మన స్టాండర్డ్ని, మన విలువని దేవుని ఎదుట నిలబెట్టగలిగిన శ్రేష్టమైన ప్రత్యక్షత, శ్రేష్టమైన వాక్యం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీర స్వభావం అంటే ప్రతి మనుష్యుని జీవితంలో పుట్టుకతో ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం వారితో పాటే పెరుగుతుంది. సాధారణంగా మనుషులందరూ ఆ స్వభావాన్ని అనుసరించి నడుస్తారు. ఆ స్వభావానికి తగినట్లుగానే బ్రతుకుతారు. ఆ స్వభావానికి వేరుగా లేదా కఠినంగా ఎవరైనా నడిపించినప్పుడు వారు వెంటనే అభ్యంతర పడతారు, బాధపడతారు, వెళ్ళిపోతారు, వారు విరిగిపోతారు. వారికంటూ ఒక స్వభావం ఉంటుంది. కొన్నిసార్లు అది మూర్ఖత్వము అని తెలిసినా కూడా ఆ స్వభావాన్ని పట్టుకునే ఊగులాడుతుంటారు. ఆ స్వభావానికి వేరుగా బ్రతుకుతే చిన్నతనం అనుకుంటారు. అయితే ఇట్టి శరీర స్వభావాన్ని అనుసరించి నడిచేవారు దేవుని సంతోషపరచనేరరు. మరి ఎవరు దేవుని సంతోషపరుస్తారంటే ఆత్మ స్వభావం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఇది పుట్టుకలో మనకు అబ్బలేదు. ఇది పుట్టుకలో వచ్చిన స్వభావం కాదు. ఆత్మ స్వభావం అనున్నది మనం ఎదిగే కొలది ఆటోమేటిక్గా మనలోనికి వచ్చింది కాదు. ఈ ఆత్మ స్వభావం మనం దేవునితో సన్నిహితంగా పెరిగే కొలది, దేవునితో సమయం గడిపే కొలది మన పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని అణిచివేస్తూ మనలో ఒక దైవికమైన స్వభావం పరిపాలించడం మొదలు పెడుతుంది. ఇది ఎవరి జీవితంలో అంటే ప్రభుతో ఎక్కువగా గడపగలిగిన వారితో. మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆత్మ స్వభావం కలిగిన వారి గుణం, వారి లక్షణం, వారిలో ఉన్న ఒక ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం. 4 విషయాలు మీతో చెప్తాను. ఆత్మ స్వభావం కలిగిన వారు దేవుని బలము కలిగి ఉంటారు. అదే అధ్యాయంలో చాలా చక్కగా రాస్తున్న మాటలు నేను మీకు చక్కగా ఆ రెఫరెన్స్లు చెప్తాను. చక్కగా రాసుకోండి, వినండి. మొదటిగా దేవుని స్వభావం కలిగిన వారు దేవుని బలము కలిగి ఉంటారు. రెండవది, దేవుని స్వభావం కలిగిన వారు దేవుని ఇష్టమై ఉంటారు. దేవుని ఇష్టమును కలిగి ఉంటారు. నంబర్ 3, దేవుని స్వభావం కలిగిన వారు దేవుని రూపమును కలిగి ఉంటారు. నంబర్ 4, దేవుని స్వభావం కలిగిన వారు దేవుని వారసత్వాన్ని కలిగి ఉంటారు. 4 విషయాలు చెప్పండి. నంబర్ 1, దేవుని బలం. అందరు చెప్పండి గట్టిగా. నంబర్ 2, దేవుని ఇష్టం. చెప్పండి. నంబర్ 3, దేవుని రూపం. గట్టిగా చెప్పండి. నంబర్ 4, దేవుని వారసత్వం. బ్రదర్స్ కూడా చెప్పండి ఒకసారి నోరు తెరిచి. దేవుని వారసత్వం చెప్పండి. చూడండి, ఈ 4 విషయాలు ఎంత చక్కగా రాస్తుందో కొంత వివరిస్తాను. 8వ అధ్యాయంలో 9వ వాక్యం మరలా చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. అంటే వారందరూ ఆత్మ స్వభావం ప్రకారంగా నడుస్తారు. మరో మాటలో చెప్పాలంటే దేవుని ఆత్మతో నడుస్తారు.
దేవుని ఆత్మ వారికి బోధించే కొలది నడుస్తారు. దేవుని ఆత్మ స్పష్టంగా వారిని నడిపిస్తుంటుంది. ఆ నడిపింపుకు లోబడి అనుసరించి నడుస్తారు. అలా నడిచినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ప్రతి సమస్యని ఎదుర్కొనే ఒక అపారమైన శక్తి వారిలో దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి సమస్యని ఎదుర్కోవటానికి బలం వస్తుంది. మీకు ఇంకా స్పష్టంగా నేను చెప్తాను. 14వ వాక్యం చదవండి. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. కుమారులు అంటే బలవంతులు. చెప్పండి గట్టిగా ఒకసారి. ఎస్, అంటే ఆత్మ స్వభావం కలిగిన వారు ఎవరు అంటే, ఆత్మ నడిపింపుకు లోబడిన వారు. వారందరూ ఎలా ఉంటారు అంటే బలవంతులై ఉంటారు. ఆత్మ బలము కలిగి ఉంటారు. మరి ఆత్మ బలము కలిగి ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటంటే, ప్రతి దానిని ఈజీగా ఎదుర్కోగలరు. ప్రతి సమస్యని ఈజీగా తట్టుకోగలరు. ప్రతి పరిస్థితిని ఈజీగా అధిగమించగలరు. వారు అపజయం పొందరు, పరిస్థితికి భయపడరు, సమస్యకి వెనుకాడరు, భారం అధికమైందని బలహీనమై విడిచిపెట్టి పోరు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే బలముగా ఉంటారు. ఆ బలానికి మరో కారణం కూడా నేను చెప్తాను. బైబిల్లో మనకి హానోకు ఉన్నాడు. హానోకు, ఈ హానోకు దేవునితో నడిచాడు అని రాస్తుంది. ఎంతకాలం నడిచాడంటే బ్రతికి ఉన్న కాలం నడిచాడు. అలా నడిచేటప్పుడు అతని గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, అతడు నాకు ఇష్టుడు అన్నాడు. అలా ఇష్టం పుట్టించే ప్రాయం అతనిలో సంభవించడానికి కారణం ఏంటంటే, అతడు దేవునితో నడిచాడు. అలా నడిచినప్పుడు తన జీవితాల్లో అపజయాలు రాలేదా? అందరికి వచ్చిన సమస్యలు అతనికి రాలేదా? అందరికి వచ్చిన శోధనలు అతనికి రాలేదా? మళ్ళా వచ్చినప్పుడు దేవునికి ఇష్టడు ఎలా మారగలిగాడు? ఆత్మ స్వభావం గలవారు ఆత్మతో నడుస్తారు. అంటే శరీర స్వభావాన్ని అనుసరించరు. వారి శరీర ఉద్రేకాన్ని, ఆవేశాన్ని అనుసరించరు. వారి ఎదుట ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆత్మ ద్వారా డీల్ చేస్తారు. వారి మనసులో బాధ కలిగినప్పుడు ఆత్మ ద్వారా దాన్ని డీల్ చేస్తారు. మీకు ఈ విషయం బాగా అర్థం కావాలని నేను చెప్తున్నాను. మీరున్నారు, మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, మీకు బాధ కలిగింది. ఆ బాధను మీరు ఎలా డీల్ చేస్తారు? నీ గుండెకి ఒక దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నీకు తగిలినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? శరీరాన్ని అనుసరించి నడిచేవారు తమ శరీర స్వభావాన్ని బయట పెడతారు. ఆత్మను అనుసరించి నడిచేవారు ఆత్మ స్వభావాన్ని బయట పెడతారు. స్తోత్రం చెప్తారా? ఇక్కడే ఆత్మీయులు ఎవరో, శరీరులు ఎవరో తేటపరుస్తుంది. ఒక మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాలే ఫలిస్తుంది. అలా మంచి ఫలములు ఫలిస్తున్న వృక్షం విషయంలో దేవుడు ఎప్పుడు అభ్యంతరపరచలేదు. కానీ పనికి మాలిన ఫలాలు ఫలిస్తున్న ఆ వృక్షం విషయంలో దేవుడు ఖండిస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళే సమయాల్లో కూడా మంచి ఫలములిచ్చే వృక్షాన్ని పొరపాటున నరకవద్దు అన్నాడు. దాన్ని మాటున వేసుకోవటానికి, ఒక దాగు స్థలంగా వేసుకోవటానికి మంచి వృక్షాలు నరకవద్దు, పనికి మాలిన వృక్షాలు మాత్రం నరికి ఒక దాగు స్థలంగా ఏర్పరచుకోండి అన్నాడు. ఆఫ్టర్ ఆల్, ఫలమిస్తున్న మామూలు వృక్ష విషయంలోనే దేవుడు అంతగా ఆలోచిస్తే, నిజంగా దేవునికి ఫలములు ఇస్తున్న దేవుని బిడ్డల విషయంలో దేవుడు ఎంత ఆలోచిస్తాడు? వారిలో దేవుడు ఎంత తృప్తి పడతాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి.
మీరు ఎప్పుడైనా దేవునికి ఫలం ఇచ్చారా? ఈ రోజుల్లో అందరికీ వరాలు కావాలి. వరాల కొరకు పరుగులెత్తుతారు. వరం ఉన్న వారి దగ్గరికి పరుగులెత్తుతారు. వరాలు ఎంతవరకు అండి? లోకం వరకే. వరం పరలోకానికి ప్రమోట్ చేయదు. ఫలమే మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వరము ఇతరుల కొరకు, ఫలము నీ కొరకు. నువ్వు ఒక వరం పొందావు, అది ఇతరుల కొరకు నువ్వు వాడబడాలి. కానీ నువ్వు ఫలం పొందితే అది నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. నీవు ఇతరుకి మేలుకరంగా ఉండుట కంటే మొదట నీవు దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు ఎంతో తృప్తి పడతాడు. ఆయన చాలా సంతోషిస్తాడు. నీలో మొదట కావాల్సింది ఫలం. దేవునితో నడిచేవారు వారు ఫలిస్తారు. ఏమిటా ఫలం? సహవాసం. ఏమిటా ఫలం? దేవునికి సంతృప్తి. నీ ఒక గంట సేపు మోకాల మీద ఉంటే ఆ గంట సేపు దేవుడు దిగి వచ్చి నీతో సహవాసం చేస్తే ఆ గంట దేవుడు తృప్తి పొందగలగాలి. నీ ప్రార్థన ద్వారా, నీ సహవాసం ద్వారా. కానీ మనం మోకరిస్తే ఎన్నెన్నో ఆలోచనలు మనసులో పెట్టేసుకుంటాం, దాన్నే ఆలోచిస్తుంటాం, పైకి స్తోత్రం అంటూ ఉంటాం కదా. నిజం కాదా? మనసులో ఎక్కడో ఆలోచిస్తుంటాం, కానీ నోట్లో శబ్దం మాత్రం స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఏదేదో అంటూ ఉంటాం. నీ మనసులో రేగుతున్న తలంపులకి నీ ప్రార్థనకి సంబంధమే ఉండదు. దేవుడు తృప్తి పొందుతాడా? నువ్వు ఒక ఫలం ఇవ్వగలిగావా దేవునికి? ఒక ఆత్మ సంబంధమైన సంఘం అంటే, విశ్వాసి అంటే అతను ఎలా ఉండాలి? ఎందుని బట్టి దేవుడు తృప్తి పొందుతున్నాడు? ఇదంతా స్పిరిచువల్ స్టాండర్డ్స్ అండి, ఆత్మ విలువలు. ఇది మనం తెలుసుకోకుండా పరిగెత్తితే వ్యర్థమే. ఆత్మ స్వభావం కలిగిన వారు ఎలాంటి వారంటే దేవుని చేత స్పష్టంగా నడిపించబడతారు. అలా నడిపింపు అనుభవిస్తున్న వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను ఎక్కడ రాంగ్ ప్లేస్లోకి వెళ్ళలేను, దేవునికి ఆయాసకరమైన మార్గంలో నేను అడుగు పెట్టలేను, ఎందుకంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆ మనోధైర్యం వారికి కలదు. ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. శరీర స్వభావం, ఆత్మ స్వభావం. పేతురు ఒకరోజు ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో ఒక దుప్పటి పరలోకం నుంచి దిగి వచ్చింది. అందులో చతుష్పాద జంతువులు, జీవులు, అనేక రకాల అపవిత్రమైన జంతువులు అన్నీ అందులో ఉన్నాయి. అప్పుడు పరలోకం నుంచి ఒక సౌండ్, ఒక వాయిస్, పేతురు లేచి తిను అని. పేతురు అంటాడు, అపవిత్రమైన దానిని నేను ఎప్పుడు తినలేదు ప్రభువా అంటాడు. దేవుడు అంటున్నాడు, పవిత్రపరిచిన దానిని అపవిత్రంగా నువ్వు భావించవద్దు, నేను చెప్తున్నాను తిను అంటాడు. ఇతడు అంటాడు నేను తినను అంటాడు. ఇతడు తన శరీరంలో ఉన్న స్వభావాన్ని డీల్ చేస్తున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మకి లోబడట్లేదు, తన శరీరానికి లోబడుతున్నాడు. ద సేమ్ థింగ్ సంఘంలో జరుగుతుంది. ప్రతిసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నా నీ స్వభావానికి నువ్వు లోబడతా, నీ స్వభావాన్ని నువ్వు అనుసరిస్తా. ఎంతమంది ఎంత చెప్పినా మనం వినిపించుకోం. మనకి ఏది ఇష్టమో అదే చేస్తా. సబ్కా సున్నా అప్నా గానా. ఎంతమంది ఎన్ని చెప్పినా అది మనం వినాలి. మనం ఏది చేయాలనుకుంటే అదే చేయాలి. నీవు నీ శరీరాన్ని అనుసరించి నడుస్తున్నా. దేవుడు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. పేతురు, ఇది ఒక మనుష్యుని స్వరం కాదయ్యా, నేను మాట్లాడుతున్నానయ్యా, లేచి తిను అంటాడు. నేను తినను ప్రభువా, తినను. దేవుడు బ్రతిమాలుకుంటున్నాడండి, తినునైనా. సాధారణంగా ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని దగ్గరికి వచ్చి దేవుడు 3 సార్లు కంటిన్యూగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఎవరండి మానవుడు?
ఆ మనుషునితో దేవుడు 3 సార్లు ప్రత్యేకించి వెంటనే ఎందుకు మాట్లాడాలి? అసలు ఒక్కసారి మాట్లాడితే వినిపించుకోకపోతే వెళ్ళిపోవాలి. దేవుడు ఎందుకు బ్రతిమాలించుకోవాలి? ఎందుకు బ్రతిమలాడాలి? ఉదయకాలం లేచిన తోడని నా చేతులు మీ ఎడల చాపుచూ ఉన్నానని దేవుడు ఇశ్రాయేలు పట్ల పలుమార్లు మాట్లాడాడు. వారు తమ స్వభావాన్ని అనుసరించి నడిచారే కానీ దేవుని నడిపింపునకు, సేవకుల నడిపింపునకు వారు లోబడలేదు. అరణ్యంలో మరణించారు. శరీరాన్ని అనుసరించి శరీర స్వభావంతో నడిచేవారు మరణమునకు దారి తీస్తుంది. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడినా తన స్వభావాన్ని అనుసరించే ప్రవర్తిస్తున్నాడు. పేతురు ఎవరండి? పేతురు యేసుతో నడిచిన వాడు, ప్రభుతో 3.5 సంవత్సరాలు అన్యోన్యమైన సహవాసం కలిగిన వాడండి పేతురు. అట్టి పేతురు కూడా తన శరీరాన్ని అనుసరించే నడుస్తున్నాడు. సీనియర్ అయినా జూనియర్ అయినా తేడా ఏమీ లేదు, ఒకటే, నువ్వు దేనిని అనుసరించి నడుస్తున్నావు. తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? తాను మాట్లాడినా పేతురు వినిపించుకోకపోతే విడిచిపెట్టి పో అని వెళ్ళిపోక మరలా దేవుడు కొంతమందిని పంపిస్తాడు పేతురింటికి. పేతురింటికి కొంతమంది వస్తారు. వచ్చిన తర్వాత, అయ్యా మా మధ్యలో స్వార్థ ప్రకటించడానికి నువ్వు రావాలయ్యా అని ఒక అన్యుడు అడుగుతాడు. ఈ అన్యుడు స్వార్థకి పాత్రుడు కాడు, దేవుని ఇంటి వారే స్వార్థకి పాత్రులు. వీరంతా అన్యజనులు, అపవిత్రులుగా మనసులో ముద్ర వేసుకున్నాడు. వారితో మాట్లాడడమే పాపం అనుకున్నాడు. వారి దగ్గరికి వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాడు. వాళ్ళు వచ్చి మా దగ్గరికి రమ్మని కోరుకుంటున్నారు. మరలా వెంటనే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రాత్రి నీకు కలిగిన దర్శన భాగం ఇదే, వారితో వెళ్ళటానికి నువ్వు సందేహించవద్దు, అభ్యంతరపరచకూడదు, నువ్వు వెళ్ళు అని దేవుడు మరలా పేతుడితో మాట్లాడాడు. చప్పలు కొట్టు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు పేతురు ధైర్యంగా వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడ అద్భుతమైన కార్యాలు జరిగాయి. స్తోత్రం. అంటే ఒక ఆత్మ నడిపింపు బయలుపరచబడినప్పుడు ఎక్కడలేని ధైర్యం మనకు వస్తుంది. నీ మనసులో దేవుడు తన స్పష్టమైన ప్రత్యక్షతను ఒక నడిపింపు ఇచ్చాడు అనుకోండి, మనసులో ఎంత ఉల్లాసం ఉంటుందో తెలుసా? ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చిన్న సౌండ్ వింటే ఆ సౌండ్ ఎన్ని రోజులు మీకు గుర్తుంటుందో తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చిన్న వెలుగు తక్కువని ప్రకాశించి వెళ్ళిపోయింది అనుకోండి, ఒక్క సెకండ్ కూడా లేదు ఆ వెలుగు ప్రకాశించినందుకు మీరు ఎంత ఆనందపడతారు, ఎంత సంతోషిస్తారు. వా, నా ప్రార్థన జీవిత విధానమే మారిపోయింది అని ఎంత ఆనందిస్తారు, అతిశయిస్తారు. అంతేందుకండి, రాత్రి కలలో ప్రభు కనిపించినా, ప్రభు మాట కనిపించినా, వాక్యం కనిపించినా, ఉదయకాలం లేచిన తర్వాత మనకి ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. నడిపింపులో ఆ సంతోషం, ఆ బలం దాగి ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆ నడిపింపు లేకయే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఆ నడిపింపు అనుభవించకయే ఈ మార్గంలో సంతోషంగా నడవలేకపోతున్నా. ఆత్మ నడిపింపు కలిగిన వారు ఎంత స్వనీతి లేకుండా, స్వార్థం లేకుండా ఎంత దేవునికి సమర్పణ కలిగి ఉంటారో మరో ఇన్సిడెంట్ మీకు చూపిస్తాను. ఒకరోజు దేవుడు ఫిలిప్పుని ఎత్తుకొని కొనిపోయాడట. ఆత్మదేవుడు కొనిపోయాడట. తిన్నగా ఒక మంత్రి, ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఓ రథంలో వెళ్తూ ఒక గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆ రథం యొక్క వేగానికి పరిశుద్ధాత్మ దేవుడు అతను తీసుకెళ్ళి రథం ముందు పెట్టేశాడు. రథం వెళ్తా ఉంది, ఇతడు పరిగెత్తుతున్నాడు. ఆ పరిగెత్తుతూ అడుగుతున్నాడు, నువ్వు చదువుతుంది నీకేమైనా అర్థమైందా అని.
ఒకడు చెప్తే కానీ నాకు ఎలా అర్థమవుతుందయ్యా అని అంటాడు. వెంటనే బండి ఆపుతాడు, లోపల చేర్చుకుంటాడు. ఆ తర్వాత ఫిలిపు అతనికి సువార్త ప్రకటిస్తాడు. ఆయన ప్రకటిస్తుండగానే దారిలోనే ఒక చిన్న చెరువు వస్తుంది. ఆ చెరువు వచ్చిన వెంటనే డ్రైవర్ బండి ఆపు అంటాడు. నువ్వు నాకు వెంటనే బాప్తిస్మం ఇవ్వాలి అని తను కోరుకుంటాడు. బాప్తిస్మం తీసుకో అని పాస్టర్ గారు చెప్పలేదు, వాక్యం మాత్రం చెప్పాడు. ఆ విన్న అతను నాకు బాప్తిస్మం కావాలి అని ముందుకు వచ్చేసాడు. అంటే ఆత్మ నడిపింపులో ఉన్నవాడు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు సిద్ధపడతారు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇప్పుడు సిద్ధపడ్డాడు, బాప్టిజం కావాలి అన్నాడు, బాప్టిజం ఇచ్చాడు. బాప్టిజం ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు ఇంకా చెరువులోనే ఉన్నాడు. ఈ మంత్రి అలాగూ పైకెక్కి రోడ్డు మీదకి వెళ్ళి తిరిగి చూసేసరికి అక్కడ ఫిలిపు లేడు. పాస్టర్ గారికి ఈత వస్తుందా రాదా అని ఆశ్చర్యపడ్డాడేమో. పాస్టర్ గారికి కనిపించట్లేదు, ఇంతసేపు కనబడ్డాడు, ఇప్పుడు కనబడట్లేదు. మునిగిపోయాడా? మునిగిపోయి సహాయం చేయని అరుస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆత్మదేవుడు ఫిలిపుని పొరపాటున అక్కడ ఉండనివ్వలేదు. రెండవ మాట మంత్రితో మాట్లాడనివ్వలేదు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యం మీకు చెప్తాను, వినండి. ఎక్సలెంట్ ట్రూత్. బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత మరలా దేవుడు ఫిలిపు మంత్రితో మాట్లాడే అవకాశం దేవుడు ఇవ్వలేదు. మంత్రి పైకి వెళ్ళాడు, ఇతడు కొనిపోబడ్డాడు. ఆత్మదేవుడు తీసుకెళ్ళిపోయాడు. నడిపింపు ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఒకవేళ ఆ ఫిలిపు ప్లేస్లో ఇంకెవరైనా పాస్టర్ ఉంటే ఏం చేసేవారో తెలుసా? ఆ మంత్రితో కాంటాక్ట్ పెట్టుకునేవారు. ఆ మంత్రికి ప్రార్థన చేసి మంత్రికే బాప్తిజం ఇచ్చినాను ఫీల్ అయిపోతూ ఆ మంత్రి దగ్గర ఒక విజిటింగ్ కార్డ్ తీసుకొని సపోర్ట్ మీ అనేవాడు. ఒక్క మాట సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయడా? ఒక్కసారి ఇన్స్టెంట్ మీరు ఆలోచిస్తారా? పాస్టర్ గారు ఒక మినిస్టర్ అండి. ఏ మినిస్టరు? డబ్బు మినిస్టర్. చెప్పండి, ఏ మినిస్టరు? విస్తారమైన డబ్బు ఉంది. వాక్యం చెప్పి వాక్యాన్ని విశుద్ధపరిచి బాప్తిజం ఇచ్చిన ఒక ఆత్మీయ తండ్రికి అంత సహాయం చేయలేడు అతడు. కానీ దేవుడు అతనిని ఏమీ అడగనివ్వలేదు, అతనితో ఏ సంబంధం కాంటాక్ట్ పెట్టనివ్వలేదు. వెంటనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అదండి దేవుని నడిపింపులో ఉన్నవారు ఎవరు అంటే తమ స్వార్థాన్ని తమ శరీర మనసుని అనుసరించి నడవరు. ఒకవేళ శరీరం అనుసరించి నడిచినట్లయితే ఆ పాస్టర్ గారు మంత్రి వెంట పోయేవాడు, తన అవసరతలని తనకు చెప్పుకునేవాడు. అయ్యా ఇలా పలానా అవసరతలు ఉన్నాయి, నాకు సహాయం చేయాలి అంటే వెంటనే లెటర్ పంపించి అన్ని శాంక్షన్ చేసేస్తాడు. అంటే ఆత్మ నడిపింపు కలిగిన వారు దేవుని మీదనే ఆధారపడతారా? స్తోత్రం. అది సరైన నడిపింపు. రిపోర్ట్లు పంపి సపోర్ట్లు తెచ్చుకునే వాళ్ళు నడిపింపులో లేరు. కొంతమంది సపోర్ట్లు కలిగిన వారు మన మధ్యలో వస్తుంటారు అప్పుడప్పుడు. వాస్తవానికి వాళ్ళు సపోర్ట్ ఉన్నట్టు మనకేం తెలియదు. ఉన్న 10 మందే ఇక్కడ కూర్చున్న 100 ఫోటోలు తీస్తారండి. దేవునికి స్తోత్రం. ఓ ఇటు తీస్తారు, అటు తీస్తారు, పాస్టర్ వెనక్కి వెళ్ళి తీస్తారు, 100 యాంగిల్లో ఫోటో తీస్తారు. ఎందుకురా బాబు ఇన్ని ఫోటోలు అంటే చూపించుకోవాలి, అడిగి పంపించాలి పైకి. ఆ ఫోటోలు చూసి ఓహో పాస్టర్ గారు అక్కడక్కడ వెళ్తున్నాడు, వాడబడుతున్నాడని అక్కడి నుంచి పంపించాలి. నడిపింపు కలిగిన వారు ఎలా ఉన్నారో చూసారా?
ఆ దేవుడు స్పష్టంగా వారికి నడిపింపునిస్తున్నాడు. ఆ నడిపింపును అనుసరించినప్పుడు వాళ్ళకి ఎక్కడలేని ధైర్యం, ఎక్కడలేని విశ్వాసం, ఎక్కడలేని ఆదరణ వారికి కలుగుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీకు ఇంకో ఇన్సిడెంట్ నేను చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. దేవుని ఆత్మ, మళ్ళీ చదవండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఎవరు ఆటంకపరిచారు? మీరు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అదే నడిపింపు. ఆ నడిపింపు వాళ్ళు ఎంత స్పష్టంగా అనుభవిస్తున్నారో చూసారా? అంటే వారు వెళ్ళాలి అనుకున్నారు, డిసైడ్ అయిపోయారు, సిద్ధపడుతున్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలని. వెంటనే దేవుడు దిగి వచ్చేసాడు, వెళ్ళవద్దు అని ఆటంకపరుస్తున్నాడు. హౌ క్లియర్ ద లీడింగ్ వాస్. ఇంకా చదవండి ఆ మాటల్ని. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బిథూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అక్కడ కూడా వెళ్ళనివ్వలేదు. అంటే వీళ్ళ స్వభావాన్ని అనుసరించి దేవుడు డీల్ చేయట్లేదు. ఒక మాట మీరు బాగా వినాలి. మన దేవుడు మనల్ని అనుసరించి నడుచుకోడు, మనమే దేవుని అనుసరించి నడుచుకోవాలి. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్దాం గట్టిగా. ఆయన మన సైజులోకి రాడు, మనమే ఆయన కొలతలోకి రావాలి. మనం అనుకున్నట్లుగా దేవుడు చేయడు, దేవుడు అనుకున్నట్లుగా మనం చేయాలి. చాలామంది దేవుని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు, దేవుని వాడుకుంటారు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుణ్ణి అది చేయబ్రవ్వా, ఇది చేయబ్రవ్వా, అలా చేయబ్రవ్వా, ఇలా చేయబ్రవ్వా, నా ఇంట్లో ఇవన్నీ అవి ఉన్నాయి, ఈ సమస్య ఆ సమస్య, ఈ బాధ ఆ బాధ, నువ్వు చేయి, ఇది చేయి, అది చేయి, అన్ని దేవుని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళే సంఘాల్లో 100% సంఘానికి వచ్చిన వాళ్ళలో 90% ప్రజలు ఎలాంటి వారంటే దేవుని వాడుకునేవారు. దేవుడు వారికి అది చేయాలి ఇది చేయాలని కోరుకునేవారు. కానీ చాలా తక్కువ మంది ఎవరో తెలుసా? నేను దేవునికి ఎలా వాడబడాలి, నన్ను ఎలా వాడుకుంటావు ప్రభా? నేను నిన్ను వాడుకోవడం కాదయ్యా, నువ్వు నన్ను వాడుకో ప్రభా. ఎంతమంది చెప్పాలని ఆశిస్తున్నారు ఈ మాట? స్తోత్ర స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతిరోజు దేవుని అందుబాటులోకి రావడం, ప్రభువా ఈరోజు నన్ను వాడుకోను, ఇదిగో నీ చిత్తం. ఒక కుమ్మరి చేతిలో జిగటమను అప్పగించుకున్నట్లుగా నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, మీ ఇష్టం నెరవేర్చు, నన్ను వాడుకో. నేను అందుబాటులోకి వచ్చాను, నీ చేతిలోకి వచ్చాను, నీ ఇష్టం. ఈరోజు నన్ను ఏ విధంగా యూజ్ చేస్తావో నీ ఇష్టం. ఐఎమ్ ఎట్ యువర్ ప్రెసెన్స్. సమర్పణ కలిగిన వాళ్ళు చెప్పే మాటలు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దేవుని ఆత్మవాన్ని పోనివ్వలేదు, అక్కడ కూడా వాక్యం చెప్పనివ్వలేదు. తర్వాత దేవుడు ఎక్కడ అనుకుంటున్నాడో, ఎక్కడ చెప్పాలనుకుంటున్నారో అక్కడికే దేవుడు వారిని పంపించి అక్కడ సువార్త ప్రకటన చేయించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు దేవుడు వారిని ఒక చోట పోనివ్వలేదు, ఒక చోట పొమ్మన్నాడు. అలా పొమ్మన్నప్పుడు అక్కడ ఎన్ని బాధలైనా ఎన్ని శ్రమలైనా సంతోషంగా సహించటానికి ఆ నడిపింపు కారణం.
ఒక మంచి మాట ప్రత్యక్షత ఏంటంటే, ఆ రోజుల్లో దేవుని బిడ్డలు తల తీసిన ఎందుకు వారు ప్రభుత్వానికి లోబడలేదు, ఎందుకు విగ్రహాలు తల వంచలేదు, ప్రాణాలు పోతున్నా ప్రాణం తీయటానికి సమర్పించుకున్నారే కానీ వారు దేవునికి దూరంగా వెళ్ళలేదు. కారణం ఏంటంటే వారు స్పష్టంగా నడిపింపుని అనుభవించారు. వెరీ క్లియర్. దేవుడు వారిని నడిపించడం వారు అనుభవించారు. సో వారికి దెబ్బ తగిలినా, బాధ కలిగినా, శ్రమ కలిగినా, హింస కలిగినా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అన్న ధైర్యం వారిని బలపరిచింది. చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నిజంగా నడిపింపు మనకుంటే నష్టము కలిగినా భయపడం, ధైర్యంగా ఉంటా. ఎందుకంటే నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నడిపించినప్పుడు అది అరణ్యమైన, లోయైనా, కొండైనా, భయంకరమైన పరిస్థితులైనా నన్ను ఆయన దాటించగలడు, ఆ పరిస్థితిని అధిగమించగలడు. ఎందుకంటే నేను ఒంటరిగా వెళ్ళట్లేదు, నాతో నా దేవుడు వస్తున్నాడు, నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. ఇది మన బలం. అందుకనే ఆత్మ స్వభావం గల వారు దేవుని బలము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, అదే 9వ వాక్యం చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. అందరు తలలు పైకెత్తండి ఒకసారి. అందరు నా వైపు చూడండి. వీలైతే నాతో ఒకసారి చెప్తారా మాట. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే తాను క్రీస్తు వాడు కాడు. ఎవడైనాను, ఆ మాటకు అర్థం ఏంటంటే నో డిఫరెన్స్, ఏ భేదము లేదు, ఏ శాఖ లేదు, ఏ వ్యత్యాసం లేదు. ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని సొంతం కాదు. ఆ మాటకు అర్థం అది. దేవుని సొంతం కాదు. దేవుని వాడు అంటే దేవుని సొంతం కాదు. కొంచెం డీప్గా ఆ మాటలు మీరు ఆలోచన చేయండి. క్రీస్తు ఆత్మ, చెప్పండి గట్టిగా అందరూ. మొదటి వాక్యం మనం ఏం చదివినాం? దేవుని ఆత్మ. చెప్పండి గట్టిగా. దేవుని ఆత్మ, ఇది క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు దేవునికి సొంతం కాదు. క్రీస్తు ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మడే, నో డౌట్. అయితే ఇక్కడ ప్రత్యేకం క్రీస్తు ఆత్మ ఎందుకు అంటున్నాడంటే క్రీస్తు స్వభావం. ఎవడైనను క్రీస్తు స్వభావం కాని ఎడల, రాని ఎడల, అనుభవించని ఎడల అతడు దేవునికి సొంతం కాదు. మరి ఎవరు దేవునికి సొంతం అంటే ఆయన స్వభావం కలిగిన వారు. అందుకనే లేఖనం సెలవిస్తుంది, మీరందరూ ఈ తాత్పర్యం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. మనమందరం ఎలా మారాలంటున్నాడు పౌలు గారు సంఘానికి రాస్తున్నప్పుడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఎవరైనా సరే దేవుని స్వభావం, క్రీస్తు స్వభావం మనం అనుసరించాలి, మనం అనుభవించాలి. అందుకనే మన ఈ ప్రయాసం, ఈ ప్రార్థన, ఈ కోడికలు. శుద్ధీకరణ కోడికకు కారణం కూడా ఇదే. మన గోల్ ఏంటి? మన టార్గెట్ ఏంటి? క్రీస్తులా మారడం. క్రీస్తులో ఎవరు మారుతారంటే ముందు క్రీస్తు ఆత్మను సంపాదించుకో, క్రీస్తు స్వభావాన్ని సంపాదించుకో. యేసులా మారాలని ఒక టార్గెట్. దాని కొరకు ఒక ప్రసవేదన, ఒక బాధ, ఒక వైరాగ్యం, ఒక మంట మనకు కలగాలి. అలా నీకు రాకపోతే నువ్వు దేవునికి సొంతం కాలేవు. సొంతం అంటే అర్థం ఏంటి? దేవుని సొంతం అంటే అర్థం ఏంటి?
రేపు శాశ్వతంగా దేవునితో ఉండే అనుభవాన్ని చూపిస్తుంది. రేపు నువ్వు సదాకాలం దేవునికి సొంతమైపోయి దేవునితో ఉండాలంటే ఆయన స్వభావం మీరు కలిగి ఉండాలి. దేవునికి సొంతమైన వారే దేవునితో ఉంటారు. దేవునికి సొంతం కాని వారు విడువబడతారు. ఎంత అద్భుతంగా రాస్తుందండి ఈ మాటలో. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు దేవునికి సొంతం కాదు. ఇప్పుడు దేవునికి సొంతం అయిపోయారనుకోండి, మనం ఏమైపోతాం తెలుసా? దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం మారిపోతాం. అంటే దేవుని ఇష్టమైన బిడ్డగా మారాము అన్న దానికి ఒక ముద్ర ఏమిటంటే నువ్వు దేవునికి సొంతం. దేవునికి సొంతం. వినండి, అందరూ వినండి, చాలా ముఖ్యమైన మాట. ఇది ప్రసంగం కాదు, మీకు చక్కగా వింటేనే మీకు అర్థమవుతుంది. మీకు సరిగ్గా అర్థం కాకపోతే మొట్టక వేసుకోండి, స్తోత్రం చెప్ప గట్టిగా, లేదా చెవు గిల్లుకోట్లా. నా మాట మాత్రం జాగ్రత్తగా విను. దేవునికి సొంతం అయిపోవాలి. చెప్పండి గట్టిగా అందరూ. సొంతం అయిపోవాలంటే ఇన్ సెన్స్ మరో మాట అర్థం ఏంటంటే నీవు నీ సొంతం కాదు. అంటే నువ్వు ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించకూడదు. యూ హ్యావ్ నో రైట్ అపాన్ యువర్ ఓన్ ఫ్లెష్. నీ మీద నీకే అధికారం లేదు. మరి నీ మీద నీకే అధికారం లేనప్పుడు ఈ లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలా జీవిస్తావు? చూసారా? డెప్త్ చూస్తున్నారా? నువ్వు దేవునికి సొంతం అని ముద్ర పొందినప్పుడు నీ సొంతం నువ్వు కాదు, నువ్వు ఎవరికి సొంతం కాదు. మనం ఎవరికి సొంతం కానప్పుడు ఈ లోకానికి సొంతం కానప్పుడు నువ్వు లోకాన్ని ఎలా ప్రేమిస్తావు? లోకం చెప్పే మాట నువ్వు ఎలా వింటావు? లోక ఆశలు నీలో ఎందుకు వచ్చాయి? నువ్వు దేవునికి సొంతం కదా, లోకానికి సొంతం కాదు కదా. నువ్వు దేవునికి సొంతం అయినప్పుడు దేవుని ఇష్టముగా నువ్వు మారుతావు. ఈయన నా ప్రియ కుమారుడు అంటాడు దేవుడు. ప్రియ కుమారుడు అన్నప్పుడు మరో మాట ఏంటి? ఈయనందు నేను సంతోషపడుతున్నాను. ఇష్టం అంటే ఇష్టం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయనకి సొంతమైనప్పుడు. నువ్వు ఆయన సొంతం. యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. నువ్వు దేవుని సొత్తు. ఈ మాట ఇంకొంచెం డీప్గా నేను తీసుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. మీరు మీ సొత్తు కాదు. చెప్పండి గట్టిగా, మనం ఏంటి? మీరు మీ సొత్తు కాదు. అంటే మీ మీద మీకు అధికారం లేదు. నీ మీద నీకు అధికారం లేదు. మరి నీ మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికి. ఎందుకని? ఆయన నిన్ను కొన్నాడు, నిన్ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ పెన్ను, మీ బుక్, మీ బైబుల్ తీసుకెళ్తారా? ఇక్కడ పడేసి వెళ్తారా? తీసుకెళ్ళటానికి మీకు హక్కు ఉందా? హక్కు ఉందండి మీకు తీసుకెళ్ళటానికి మీ బైబుల్. కొంచెం వేరే విధంగా అడిగితే డౌట్ వచ్చేస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. మైండ్ యాబ్సెంట్. వేసుకోండి మొట్టకాయ. మీ పెన్ను మీరు తీసుకెళ్తారా ఇక్కడే పెడతారా అని అడుగుతున్నా నేను. అట్లా చెప్పండి మరి. ఎందుకని తీసుకెళ్తారు? నాది. నీది అనడానికి గుర్తు ఏంటి? నువ్వు కొన్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు కొన్నావు గనుక నువ్వు దాన్ని రాసుకోగలవు, దాన్ని విరవగలవు, నువ్వు పడేయగలవు. నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నిన్ను కొన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని ఇష్టం నీ మీద జరగాలి. ఆయన ఇష్టం నీలో నెరవేరాలి. ఇప్పుడు నీ ఇష్టం కాదు. అప్పుడు ఈ లోకంలో నీకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టానికి నువ్వు లోబడకుండా, నీకు ఇష్టమైన కార్యక్రమాల్లో నువ్వు నిమగ్నం అయిపోకుండా నువ్వు దేవుని ఇష్టానికి రావాలి. అప్పుడు నువ్వు దేవునికి సొంతం.
అలాంటి కార్యాలలో మన జీవితంలో జరిగినప్పుడు ఒక ముద్ర, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను. ఒక్కసారి చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట అండి. ఇప్పుడు ఈ శరీరం ఉంది, లోకం అంటుంది ఈ శరీరాన్ని అలంకరించుకో అంటది, ఈ శరీరాన్ని ఫ్యాషన్గా మార్చుకో అంటది. లోకస్తులు ధరించినట్లుగా నీవు కూడా ఫ్యాషన్గా ధరించుకొని అలంకరించుకో అంటది. అప్పుడు నీ శరీరానికి ఒక అలంకరణ పెడుతున్నా, ఈ శరీరానికి ఒక ఫ్యాషన్ చేస్తున్నా. అలా ఫ్యాషన్ చేస్తున్న ఒక విశ్వాసం నేను సూటిగా అడుగుతున్నాను, నీ శరీరాన్ని మాడిఫై చేసుకోవటానికి, నీ శరీరాన్ని అలంకరించుకోవటానికి నీ శరీరం మీద నీకేమైనా అధికారం ఉందా? ఈ శరీరం దేవుని ఆలయం, ఈ శరీరం ద్వారా దేవుడు మహిమ పొందాలి. మరి దేవుడే ఈ శరీరం ద్వారా మహిమ పొందాలి అని కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనుషులను ఎందుకు మహిమ పొందాలని ఆలోచిస్తా, మనుషులను ఎందుకు మెప్పించాలని ప్రయత్నం చేస్తా, మనుషుల ఎదుట నీ అలంకరణ ఎందుకు వ్యక్తపరచాలని కోరుకుంటా? ఈ శరీరం నీది కాదు, ఈ శరీరం నీ సొంతం కాదు, ఈ శరీరం మీద నీకు అధికారం లేదు. అలంకరించుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? యేసు రక్తం చేత కడగబడ్డావా? యేసు రక్తం నీ మీదకి వచ్చిందా? నువ్వు దేవుని సొత్తుగా మారావా? అలంకరణ విడిచిపెట్టు. ఇదండి సరైన బోధ. నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలంటే నీ శరీరాన్ని నీకు ఇష్టం వచ్చినట్లుగా మలుచుకోవద్దు, అలంకరించుకోవద్దు. నీ దేహముతో దేవుని మాత్రమే నువ్వు మహిమపరచాలి. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తా. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట. ఈ మాట సరిగ్గా అర్థమైపోతాయి, ఇంకా ఈ శరీరాన్ని దేవునికి సొంతం చేస్తా, అప్పగిస్తా. అందుకే నేను అంటాను, ఆత్మ స్వభావం కలిగిన వారు దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. స్తోత్రం. వారు దేవుని బలము కలిగి ఉంటారు, వారు దేవుని ఇష్టము కలిగి ఉంటారు. నేను మీ ఇంటికి వస్తే మీరేం చేస్తారు? నాకేది ఇష్టమో చేసి పెడతారు, అవునా కాదా? ఎందుకని? పాస్టర్ గారు మా ఇంట్లో సంతోషించాలి, నన్ను సంతోషపెట్టని మీరు ఏమైనా చేస్తారు. మీ టార్గెట్ ఏంటి? మీ ఇంటికి నేను వచ్చినప్పుడు నేను ఆనందించాలి, నేను సాటిస్ఫై అవ్వాలి, మిమ్మల్ని బట్టి నేను సంతోషించాలి. దాని కొరకు మీరు ఏమైనా చేస్తారు. దేవుని ఇష్టం మనలో ఉంది అంటే అర్థం ఏంటంటే, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన్ని సంతోషపరచాలి, మనం ఆయనకి ఇష్టముగా జీవించాలి. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా! దేవుని సంతోషం. ఈ మాట ఇంకొంచెం లోతులకు తీసుకెళ్తాను. రోమపత్రిక తీయండి అందరూ. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఒక్కసారి ఆ మాటని
జాగ్రత్తగా మీరు చూడాలి. సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకోండి. చాలా ఒక అద్భుతమైన ఒక మర్మం, ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఈ సమయంలో మీకు చూపిస్తాను. మీకు అర్థం అవ్వాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవం. ఒకసారి మాట అందరు గట్టిగా చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. క్రీస్తు ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? 2000 సంవత్సరాల క్రితం. సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. మీకు ఆఫ్ చేయడం రాకపోతే ఇంకెవరికైనా ఇవ్వండి, ఆఫ్ చేస్తారు. ఓకే, అందరు నా వైపు చూడండి. క్రీస్తు ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? మాట్లాడండి. 2000 సంవత్సరాల క్రితం. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కూర్చొని రాస్తున్నప్పుడు మనం ఈ కాలంలో ఉన్నాం. ఇప్పుడు 2013 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడిన కాలానికి మన కాలానికి ఎంత తేడా ఉంది? 2013 సంవత్సరాలు ఇంకా పైపెచ్చాయి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, కొంచెం డీప్గా తీసుకెళ్తాను. 2013 సంవత్సరాల క్రితం ప్రభు సిలువ వేయబడితే ఎప్పుడో గతించిపోయిన అనుభవాన్ని మన ముందు పెట్టి మీరు క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నారు అని లేఖనం సెలవిస్తుంది. మనం ఇప్పుడు పుట్టాము. ప్రభు ఎప్పుడో సిలువ వేయబడ్డాడు. ఎప్పుడో సిలువ వేయబడిన ఆ అనుభవాన్ని ఇప్పుడు మనం యేసుతో సిలువ వేయబడినట్లుగా ఎలా భావించగలం? మనం ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో క్రీస్తుతో కూడా మరణించమని, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డామని, క్రీస్తుతో కూడా లేపబడ్డామని, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డామని చాలా స్పష్టంగా రాస్తుంది. ఆయనకి మనకి చాలా వ్యవధి ఉంది. మరి ఎలా క్రీస్తుతో ఎలా సంబంధించింది? క్రీస్తుతో అనే మాట ఎలా కరెక్ట్ అవుతుంది? బాగా ఆలోచన చేయండి. మీకు అర్థమైనట్లుగా నేను చెప్తాను. మన ప్రభు నిత్యంలో ఉన్నప్పుడు, ఇక ప్రపంచం ఏమి నిర్మించనప్పుడు, భూమి పుట్టక మునుపు, ఈ భూమి మీద మనుషులు లేనప్పుడు, ఆదాము కూడా పుట్టనప్పుడు దేవుడు మనలను క్రీస్తులో చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరినైతే ప్రభు చూశాడో ఒక ప్రణాళిక వారి పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. వారు ఎలాంటి వారై ఉండాలి అంటే క్రీస్తుతో మరణించిన వారై, సిలువ వేయబడిన వారై, సమాధి చేయబడిన వారై, క్రీస్తుతో లేపబడిన వారై ఉండాలి. ఇప్పుడు మనల్ని దేవుడు ఎక్కడ చూశాడు? నిత్యంలో క్రీస్తులో చూశాడు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఎక్కడ చూశాడు మనల్ని? క్రీస్తులో. చెప్పండి గట్టిగా మాట. ఆ క్రీస్తే ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా మనం క్రీస్తులో ఉన్నాం. ఆయన సిలువ వేయబడినప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం. ఆయన సమాధి చేయబడ్డప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం. ఆయన లేచినప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఉన్న ఆ ఆధ్యాత్మికమైన అనుభవాన్ని అక్షరాలుగా నెరవేర్చటానికే ఒక పుట్టుక దేవుడు మనకి లోకంలో ఇచ్చాడు. ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే దేవుడు ఏది మన పట్ల సంకల్పించి రాశాడో, క్రీస్తులో మనల్ని ఎలా చూశాడో అలాగూ జరుగునట్లుగా ఒక శరీరం దేవుడు మనకిచ్చాడు. ఈ శరీరంలో ఇప్పుడు ఈ అనుభవాలు మనకు రావాలి. ఆమేన్. ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నట్లు ఎలా గుర్తు అంటే నువ్వు సిలువ వేయబడి ఉండాలి. ఇప్పుడు క్రీస్తుతో సిలువ వేయబడిన వాడవైతే, క్రీస్తుతో నువ్వు మరణించిన వాడవైతే నువ్వు ఆదిమ సంకల్పంలో ఉన్నట్లు. నువ్వు ఈ లోకంలో విస్తారంగా ఇష్టం వచ్చినట్లు తిరిగే వాడివైతే
ఆయన సిలువతో నీకు సంబంధం లేని వాడవైతే నువ్వు ఎంత మాటలు విన్నా నీకు సంబంధం లేదు. నువ్వు ఆ ప్రణాళికలో ఉండాలంటే, ఆ గ్రంథపు చుట్టలో నీ పేరు రాయబడిన నీ పేరు నీకు సార్థకం అవ్వాలంటే నీలో జరగవలసిన ప్రక్రియ ఏమిటి? ఆయన ఏది తలంచాడో అది ఇప్పుడు నీ జీవితంలో జరగాలి. క్రీస్తులో నేను చూశాడే, క్రీస్తులో చూసిన అనుభూతి ఇప్పుడు నీలో నెరవేర్చబడాలి. నా తండ్రి క్రీస్తులో నన్ను చూసినప్పుడు అదే క్రీస్తులో తన ఈ లోకానికి పంపబడినప్పుడు నన్ను చూశాడు. నా ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు నన్ను నా ప్రభులో చూశాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? చెప్తారా గట్టిగా? ఇప్పుడు సిలువలో వేలాడుతున్నప్పుడు నన్ను నా ప్రభులో చూశాడు కనుక ఇప్పుడు నాకు రావాల్సిన అనుభవం ఏంటో తెలుసా? సిలువ వేయబడిన అనుభవం నాకు కావాలి. తండ్రి నన్ను ఎలా చూశాడో ఇప్పుడు నేను అవి అనుభవించాలి. ఎంతమందికి అర్థమైందో ఈ మాట? దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడ్డాం. క్రీస్తుతో కూడా మనం మరణించాం. క్రీస్తుతో కూడా మనం సమాధి చేయబడ్డాం. క్రీస్తుతో కూడా మనం లేపబడ్డవారం. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక విషయం మీకు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ అనుభవాలు కలిగిన అనుభూతిని రాస్తూ ప్రతిరోజు ఆయన రాస్తూ ఆ మాటను చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 4వ వాక్యం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది. నూతన జీవము పొందిన వారై. నూతన జీవం చెప్పండి గట్టిగా అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏ జీవము? అది మనం పొందాలి. అంటే రినీవల్ ఇన్ స్పిరిట్, a newness in your spirit. క్రీస్తుతో సెలవుబడిన వారి జీవితాల్లో కనబడవలసిన ఏంటంటే మార్పు ఏమిటంటే ఒక నూతనత్వం. అంటే పాత స్వభావం మారాలి, నీ బుద్ధి మారాలి, ఒక రినీవల్ స్పిరిట్లోకి రావాలి. అలా నువ్వు నూతన పరచబడుతూ ఉన్న ఒక విశ్వాసి అయితే నువ్వు లేపబడటానికి నువ్వు సిద్ధపడుతున్నావు. దేవునికి స్తోత్రం. నీకు నూతనత్వం లేదనుకో, నీ హృదయం కఠినమైపోయిందనుకో, నువ్వు పాత మనిషిగానే ఎప్పుడు పాత మనిషిగానే ఉన్నావనుకో, ఎప్పుడు అదే బాధ, ఎప్పుడు అదే కోపం, ఎప్పుడు అదే ద్వేషం, ఎప్పుడు అదే పగ, ఎప్పుడు అదే ఈర్ష్య. ఒక నూతనత్వం నీలో రాకపోతే రేపు క్రీస్తు లేపబడినప్పుడు నువ్వు లేపబడలే. నీ భక్తి వ్యర్థం, నువ్వు దేవునికి ఇచ్చిన కానుక వ్యర్థం. We need a newness in your life. అలాగూ మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారమై, మరణించిన వారమై, సమాధి చేయబడిన వారమై ఉంటే ఆ రోజున ప్రభు ఎలా లేపబడ్డాడో ఇప్పుడు ఆత్మీయంగా అలా లేపబడిన వారమై ఉండాలి. క్రీస్తుతో లేపబడిన వారి గుణం ఏమిటి, లక్ష్యం ఏమిటి, వారి స్వభావం ఏమిటి? బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీలో కనిపించవలసింది ఏంటో తెలుసా? పైనున్న వాటిని వెతకండి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. అంటే బి స్పిరిచువల్, ఒక ఆత్మ సంబంధిగా జీవించు, ఒక ఆత్మ సంబంధమైన తలంపులు, ఆలోచనలు కలిగి ఉండాలి. పర సంబంధమైన వాటి కొరకు నువ్వు వేగిరపడాలి, వాటి కొరకు ప్రాధేయపడాలి, వాటి కొరకు నువ్వు తప్పించాలి, వాటి కొరకు నువ్వు ఆశ చూపించాలి.
ఏమి సంపాదిస్తామా, ఏది తిందామా, ఏది తాగుదామా, ఎలా కట్టుకుందామా, ఎలా స్థిరపడదామా, మన ఫ్యూచర్ని ఎలా బ్రైట్ చేసుకుందామా, బంగారు భవిష్యత్తుకి ఎలా తీర్చుకుందామా, దీని గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. అది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఈ లోకంలో ఒక దరిద్రునిగా ఉండాలని దేవుడు ఏం కోరుకోవట్లేదు. నువ్వు ఎందుకు దరిద్రంగా ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు పైన వాటిని వెతకట్లేదు. ఫస్ట్ బైబిల్లో రాయబడింది, మొదట దేవుని రాజ్య నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్ని నేను ఇస్తానన్నాడు దేవుడు. మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. డబ్బు కావాలన్నా ఇస్తాడు, క్షేమం కావాలన్నా ఇస్తాడు, నీకు బిల్డింగ్ కావాలన్నా ఇస్తాడు, ఏదైనా దేవుడు ఇస్తాడు. కానీ ముందు నీవు ఆత్మ సంబంధిగా జీవించు, పర సంబంధిగా జీవించు. పైన వాటిని వెతుకు. ముందు పైన ఏముంది? దేవుని రాజ్యం. పైనుండి ఏమొస్తుంది? అభిషేకం. పైనుండి ఏమొస్తుంది? దైవ నీతి. దాన్ని వెతుకు. ముందు అభిషేకాన్ని వెతుకు. ఇంకెంతమంది అభిషేకం పొందలేదు ఇక్కడ? చాలామంది. మనం ఎప్పుడైనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని నీకే ఒక ఆలోచన, బాధ, వేదన కలుగుతుందా? ఆత్మ పొందిన వారు చెడ్డ మాటలు మాట్లాడుతూ నీకెందుకు ఆ విషయాలు? ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. మరి నువ్వు ఆత్మ పొందకపోతే దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేవు. నీ లెక్క ఏంటి అసలు? వాళ్ళని వీళ్ళని చూడనక నువ్వు పొందేవా ఆత్మ? పొందిన వారు సరిగా లేకపోతే వాళ్ళ సంగతి పక్కన పెట్టు, నువ్వు పొంది సరిగ్గా ఉండు. పైనున్న వాటిని వెతకండి, పైనుంచి వస్తున్న అభిషేకాన్ని వెతకండి. అది లేదు నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రమోట్ కాలేవు, చేరలే. క్రీస్తుతో కూడా అనుభవాలు అండి ఇవి. క్రీస్తుతో కూడా అనుభవాలు. క్రీస్తుతో అనే మాట అర్థం ఏంటో తెలుసా? సహవాసం, ఫెలోషిప్. క్రీస్తుతో ఐశ్వర్యంలో మాత్రమే సహవాసం కాదు, క్రీస్తు ఇస్తున్న దీవెనలు, ఈవులు, వరాలతో మాత్రమే కాదు నీకు సహవాసం. ఆయన మరణంలో కూడా నీకు సహవాసం అవసరం. ఆయన శిలువ శ్రమలో కూడా నీకు సహవాసం అవసరం. అది వద్దు, మనకి దీవెనే కావాలి. శిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడిస్తావా? నాకు పార్ట్నర్షిప్ కావాలి, శిలువలో నాకు పార్ట్నర్షిప్ కావాలని ఎప్పుడైనా ప్రభు దగ్గర శిలువను కోరుకున్నావా? దాంట్లో మనకు సహవాసం కావాలండి. ఇవన్నీ ఆత్మీయులకే అర్థమవుతుంది, ఆత్మీయులకే ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందుకనే అన్ని వాక్యాలకి ఈ వాక్యాలకి మధ్యలో ఉన్న వ్యత్యాసం మీరు ఫస్ట్ చూడాలి. ఏదో ఈ లోకంలో ఏదో కావాలని పరిగెత్తకండి. ఈ లోతులోకి రండి. దేవుని ఇష్టం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ శరీరాన్ని సిలువ వేసేస్తున్నా, నీ మీద నీకు అధికారం లేదు అని ఒప్పుకోలు చేస్తున్నా. అప్పుడు నీ శరీరం అడిగినట్లు నువ్వు చేయకుండా దేవుడు అడిగినట్లుగానే నువ్వు చేయటానికి తీర్మానం చేసుకుంటా. అప్పుడు నువ్వంటే దేవునికి ఇష్టం అని ఒక సాక్ష్యం ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మరో మాట చదవండి, నేను ముగిస్తాను. అదే 8వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో, ఇప్పుడు చదివిన 6వ అధ్యాయంలో 4వ వాక్యం చూడండి మరలా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇప్పుడు 8వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. 8:15. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు, గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఎవరు మొరపెడుతున్నారు? దత్తపుత్ర ఆత్మ. చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ.
మన త్రిత్వమైన దేవుడు ఆ త్రియేక సంపూర్ణతని, ఆ ఆత్మని ఎలాగో మనలో పంచిపెడుతున్నారో చూసారా? ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే దత్తపుత్రాత్మ. చెప్పండి గట్టిగా అందరూ. ఆ మాటకు అర్థం ఏంటంటే, నాకు పిల్లలు లేనప్పుడు నేనేం చేస్తాను? ఒక బిడ్డని దత్తకు తీసుకుంటాను. అడాప్షన్ అంటారు. దత్తకు తీసుకున్న తర్వాత ఆ బిడ్డ నా బిడ్డగా మారిపోతాడు. తర్వాత ఆ బిడ్డ వారసత్వపు వయసు వచ్చిన తర్వాత నా ఆస్తి అంతా వాడికే చెందుతుంది. వాడు నాకు పుట్టినవాడు కాకపోయినా, వాడిని నేను పెంచినా, అడాప్ట్ చేసుకున్నా, దత్తకు తీసుకున్నా, నా సకల వారసత్వం వాడికి వచ్చేస్తుంది. మనం వాస్తవానికి దేవుని పిల్లలమే అయినా సాతానికి పిల్లలుగా మనం మారిపోయాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సాతాను చేతిలోంచి మనం తీసేసుకున్నాడు, తను దత్తకు తీసుకున్నాడు. అలా దత్తకు తీసుకున్న తర్వాత మనమందరం ఏమైపోయామంటే దేవుని పిల్లలం అయిపోయాం, కుమారులం అయిపోయాం. ఇప్పుడు ఈ కుమారులు, దత్తకు తీయబడిన ఈ కుమారులు దేవుని ఆత్మ కలిగిన వారై ఇప్పుడు ఏమని మొరపెడుతున్నారు? అబ్బా, తండ్రి, డాడీ, నానా అని ఏడుస్తున్నారు. ఎందుకు ఈ ఏడుపు? ఎందుకండి బాధ? ఎందుకు కడుపును చింపుకొని పేగుల్ని బాధ పెట్టించి నానా, డాడీ అని ఎందుకు అరవాలి మనం? అదే అధ్యాయంలో కింద రాసి ఉంటుంది. మనము దేవుని పిల్లలమని. ఇంకా కింద లాస్ట్లో 19 ఎక్కడ ఉంటుంది చూడండి. ఈ సృష్టి యావత్తును 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా అదే నేను దేవుని రూపం అన్నాను. దేవుని రూపం, దేవుని స్వభావం గల వారికి దేవుడు ఇస్తున్న అద్భుతమైన దీవెన ఏంటో తెలుసా? దేవుని రూపం. మళ్ళీ చదువు నా మాటని. ఆత్మ యొక్క ప్రథమ ఫలం నొందిన మనము కూడా అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు అబ్బా తండ్రి అని మూలుగుచున్నా. ప్రార్థన ఎందుకో తెలుసా? ప్రార్థన చేయటానికి ఎందుకు దేవుడు అన్నిసార్లు బలవంతం చేస్తున్నా తెలుసా? నీ దేహం విమోచింపబడటానికి, నువ్వు దేవుని రూపం నీలో రావటానికి. అందుకు ప్రార్థన. ప్రార్థన చేస్తున్నామంటే రూపం మారాలి, మనలో దైవికమైన కళ రావాలి, మన స్వభావంలో ఒక మార్పు రావాలి. అందుకే నువ్వు ప్రార్థన. మోషే 40 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖరూపం మారింది. యేసు ప్రభు ఆ రూపాంతర కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖరూపం మారింది. దేవుని స్వభావం కలవారు దేవుని రూపం కొరకు మూలుగులుడతారు, బాధపడతారు. వాళ్ళు తిట్టాలి అని బాధపడరు, నాకు ఇది లేదే అని బాధపడరు, నేను ఇంకా ఇల్లు కట్టలేకపోయినా అని బాధపడరు, ఇంతకాలం నేను ఉండి ఒక స్థలం కొనలేదని బాధపడరు, నాకు ఇంకా వివాహం జరగలేదని బాధపడరు, ఇంకా నాకు ఉద్యోగం రాలేదని బాధపడరు. వాళ్ళ బాధంతా ఏమిటంటే దేవుని రూపంలో నేను మార్చబడాలి. స్తోత్రం. ఇంకా నాకు దేవుని రూపం రాలేదే, ఇంకా నాకు దేవుని బుద్ధి అబ్బట్లేదే,
ఇంకా నాకు దేవుని స్వభావం రావట్లేదే, నా పనికి మాలిన స్వభావంతోనే నేను కొట్టుమిట్టులాడుతున్నాను, నాకు ఇంకా దైవికమైన స్వభావం రావట్లేదే అని బాధపడాలి, ఏడవాలి. అదే అబ్బా తండ్రి అని దేవుని ఆత్మ ద్వారా తన పక్షంలో మనలో నుంచి దేవుడు మాట్లాడిస్తాడు, ప్రార్థన చేయిస్తాడు. మనమందరం దేవుని రూపంలో మారటానికి, ఆయనతో ఏకముగా ఉండటానికి దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన స్వభావం అండి ఇది. దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్మ. చివరిగా చెప్పాలంటే ఆ దేవుని ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత దేవుని స్వభావం గలవారమై జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయనతో కూడా మనల్ని కొనిపోయి పరలోకంలో ఉన్న ఏ స్వాస్థ్యం అది? వాడబారని స్వాస్థ్యాన్ని దేవుడు మన కైవసం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన స్వాస్థ్యం అది! ఎన్ని రకాలుగా వాళ్ళు సన్మానిస్తారు దేవుడు. ఒక్కసారి ఆ సంగతి, ఆ సీన్ని ఆలోచిస్తే, ఊహిస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో తెలుసా? ఒక స్టేజ్ మీద ఒక మంత్రియో ఒక ఎమ్మెల్యేయో మనకు ఒక దుప్పటి కప్పాడు అనుకోండి, ఇక మన ఆనందానికి అద్దు ఉంటుందా? ఆ ఫోటోలు ఫ్రేములు కట్టుకొని ఎంత చక్కగా పెట్టుకుంటాం. చంద్రబాబుతో ఫోటో దిగామనుకోండి, ఆ ఫోటో ఎన్ని కాపీలు తీసి పెట్టుకుంటాం. సంతోషం, ఒక అధికారితో దిగినానని. పరలోకంలో దేవుడు మనకి సన్మాన సభ ఏర్పాటు చేస్తాడు. అసలు మామూలు సన్మానం కాదు అది, మామూలు రేంజ్లో జరగదు. కోట్ల కొలది దేవదూతలు సముద్రాలను చీల్చి, బండలను చీల్చి, నదులను చీల్చి, కని విని ఎరగని మహా అద్భుతాలు చేసిన పరిశుద్ధులందరి ఎదుట నీకు దేవుడు కిరీటాన్ని పెడతాడు. స్తోత్రా, హల్లెలూయా. నీకు ఒక అద్భుతమైన స్వాస్థ్యం ఇస్తాడు. ఆ దేవుడే తన చేతుల మీద నీ నెత్తిన కిరీటం పెట్టిన దినమున ఎంత ఆనందం అండి. స్తోత్రం, హల్లెలూయా. వారసత్వం, స్వాస్థ్యం. మనమంతా దేవునికి వారసులమైపోతాం, దేవుని ఇంటి వారం అయిపోతాం. రిలేషన్, అబ్బా తండ్రి అని పిలుస్తున్నామే. ఆ పిలుపులో దేవుడు ఏమని మనకి పాఠం నేర్పిస్తున్నాడంటే, తండ్రి కుమారుల మధ్యలో ఒక సంబంధం. అంటే నువ్వు ఒక ఇంటి వారిగా మారిపోతా. దేవునితో నువ్వు ఇంటి వానిగా ఆ వారసత్వపు లైన్లోకి వచ్చేస్తా. ఇది ఆత్మ స్వభావం కలిగిన మనుషులు. శరీర స్వభావం అనుకో, నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తా. ఎవరి మాట వినిపించుకో. నువ్వు పట్టిన కుందేలకి 3 కాలు, ప్రపంచమంతా 4 చెప్పినా వినవు. నాకు అనవసరం అండి, దానికి 4 కాళ్ళు ఉన్నా నేను 3 నమ్ముతాను. ఎందుకంటే నేను అలా అనుకుంటున్నాను, అది జరగాలంతే. నీ మొండి మార్చుకో. స్తోత్ర. ఆ మొండి స్వభావం మార్చుకొని దేవుని నడిపింపులోకి రా. అప్పుడు దేవుడు నిన్ను ఈ 4 అనుభవాలతో నింపుతాడు. దేవుడు అలాగూ నిన్ను దీవించును గాక. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, ఆమేన్. అందరూ ఒకసారి మోకరించండి.